వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ ఇన్ని కృష్ణ. రోజులే నేను ఇద్దరికి తీసుకుంటాను. ఫస్ట్ వినండి, వినండి. ఓకే. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. వన్స్ అగైన్. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చాలా ఈజీ శ్లోక కూడా, మంచిగా వినండి మీరు, మీకే అర్థమవుతుంది. శ్రేయాన్, శ్రేయస్సు. శ్రేయాన్ అంటే శ్రేయాంశ్ ఉన్నాడు కదా, శ్రేయాంశ్. మనకు శ్రేయాంశ్ అంటే ఏంటి? శ్రేయాన్ అంటే మన మంచికి, ఫర్ అవర్ బెటర్ అన్నట్టు. శ్రేయాన్ అంటే మన మంచికి ఏంటంట? స్వధర్మో విగుణ. స్వధర్మ అంటే నీ ధర్మం ఏంటి? నీకు ఒక ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఉంటాయి. ఆ డ్యూటీస్ అవి విగుణ. గుణ అంటే మంచిగా, విగుణ అంటే ఫాల్ట్, కొంచెం ఈవెన్ ఫాల్ట్ తప్పులైనా కానీ కూడా నీ ధర్మం నువ్వు చెయ్యిరా అంటున్నాడు కృష్ణ. పరధర్మాత్ అంటే పర అంటే వేరేవాడి ధర్మం. పరధర్మాత్ అంటే ఏంటి? పక్కవాడి ధర్మం. ఆ ధర్మాన్ని అనుష్ఠితాత్, అనుష్ఠితాత్ ఏమంటున్నాడు? వేరే వాళ్ళకి చెప్పినటువంటి పరధర్మ అంటే వేరేవాడి ధర్మం అన్నమాట. అది నువ్వు చేయకూడదు. పర్ఫెక్ట్గా చేసినా కానీ కూడా నువ్వు చేయొద్దు. నువ్వు పర్ఫెక్ట్గా చేస్తావు, నీకు చెయ్యొచ్చు అట్లా చేయడం, కానీ కూడా నువ్వు చెయ్యొద్దు వేరేవాడి. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు? ఊరికి అర్జున అంటున్నాడు కదా, నేను వెళ్ళిపోయి అక్కడ ఫారెస్ట్లో కూర్చుంటా, నాకు అదే బెటర్ అనిపిస్తుంది, ఇట్లా ఏవేవో మాట్లాడుతున్నాడు కదా. అందుకే అంటున్నాడు, అది ఎవరు చేస్తారా పని? అక్కడ పోయి ఫారెస్ట్లో కూర్చునే పని, అక్కడ కూర్చొని జపం చేసుకునేవాడు వాడు వేరే వాళ్ళు ఉన్నారు. వాడి ధర్మాన్ని ఎందుకురా నువ్వు పాటిస్తావు? నీ ధర్మం నువ్వు పాటించు అని ఇక్కడ అది చెప్తున్నాడు. స్వధర్మే నిధనం శ్రేయ. నీకు డిస్ట్రక్షన్ కూడా, ఇంకా డేంజరస్ కూడా ఉంటుంది. వేరేవాడి ధర్మం నువ్వు పాటించడం వల్ల నీకు చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అని చెప్తున్నాడు. మనం ఏంటో ఒకసారి డీటెయిల్డ్గా వెళ్దాము. యాక్చువల్గా మనకి ఎన్ని వర్ణాలు ఉన్నాయి? ఎస్, నేను తెలుగులో చెప్పొచ్చా? ఓ తెలుగులో చెప్తావా? సరే చెప్పు. ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా లోపాలతో లోపాలు అంటే ఫాల్ట్స్, లోపాలతో కూడా కూడి ఉన్న సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అంటే చేయటం. అత్యుత్తమము అంటే చాలా బెటర్ అని. నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించిన మంచిదే, కానీ ఇతరుల మార్గం ఇతర ధర్మాన్ని చేయటం
అను ఉమ్, అనుసరించటం ప్రమాదకరమైనది. వెరీ నైస్. అది ఇప్పుడు మీకు తెలుగులో అర్థమై ఉంటుంది ఇప్పుడు చెప్పింది. అదే ఇప్పుడు నేను కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. ఏంటి అంటే ఇప్పుడు మనకి ఎన్ని వర్ణాలు ఉన్నాయి చెప్పండి. హౌ మెనీ వర్ణాలు? వెరీ గుడ్. 4 వర్ణాలు ఏంటవి? ఆశ్రమ, బ్రాహ్మణ, ఆ, 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 క్షత్రియ, ఆశ్రమాసా? నో నో, ఆశ్రమాస్ లేదు. బ్రాహ్మణ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. రైట్. వెరీ గుడ్. ఎన్ని ఆశ్రమాస్ ఉన్నాయి? ఆశ్రమాస్, హౌ మెనీ ఆశ్రమాస్? we have four ashramas: brahmacharya, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఆశ్రమాలు వేరు, ఇవి వర్ణాలు వేరు. వర్ణాలు ఏంటి అంటే మనకి ఈ 3 మోడ్స్ నుంచి వస్తాయి అన్నమాట. ఈ 3 మోడ్స్ అంటే ఏంటి? మనకి ఏంటి 3 మోడ్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. సత్యగుణ, రజస్గుణ, తమస్ ఆ సత్వగుణ, రజోగుణ, తమోగుణ. ఈ 3 నుంచి మనకి గుణాలు ఏర్పడతాయి. ఈ 4 వర్ణాలు ఏర్పడతాయి అన్నమాట. వాడు బ్రాహ్మణలాగా ఉండాలా, వాడు క్షత్రియలాగా ఉండాలా, వాడు వైశ్యలాగా ఉండాలా, వాడు శూద్రలాగా ఉండాలా అనేది ఈ 3 గుణాల నుంచి ఈ 3 మోడ్స్, నేచర్, ప్రకృతి నుంచి వచ్చిన ఈ 3 అంటే ఇవి కూడా ఎట్లొస్తాయి? మన పూర్వ జన్మల నుంచి మనము అలా మన గుణాలు ఏర్పడతాయి అన్నమాట. వాడు క్షత్రియలాగా అట్లా ఇట్లా వస్తాడు. సో వాడు ఈ వర్ణాతోటి పుడతాడు అనమాట. పుట్టినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే వాడి ధర్మం వాడు పాటించి. ఇప్పుడు అర్జున ఏంటి? క్షత్రియ. సో క్షత్రియులాగానే ఉండాలి, కానీ నేను పోయి బ్రాహ్మణ్ లాగా ఉంటా అంటే అది కరెక్ట్ కాదు అంటున్నాడు. ఆల్ ఆఫ్ ఏ సడన్ బ్రాహ్మణ్ లాగా మారొద్దు. అది ఒక ప్రాసెస్ ఉంది, ఒక లాడర్. మనం ఒకసారి చెప్పుకున్నాం కూడా, లాడర్ ఉంటుంది. ఆ లాడర్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అని మనం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఐ థింక్ స్టార్టింగ్లో చెప్పాను. సో ఆ లాడర్ కాకుండా నేను వేరేలాగా నేను ఇప్పుడు వెళ్ళిపోతా అంటే ఆ టైంలో నీకు అట్లా అనిపిస్తుంది. ఎందుకు? నీ వాళ్ళని చంపడం అంటే నీకు బాధ ఉంది కాబట్టి నీకు ఈ టైంలో అట్లా అనిపిస్తుంది. దెన్ దట్ ఈస్ రాంగ్. కలియుగలో కూడా మనీ కోసం చాలా మంది వాళ్ళ ధర్మాన్ని మార్చుకుంటారు, సన్యాసిలాగా మారిపోతారు. మారిపోయి చూస్తాం మనం, ఏం సంపాదిస్తాము, ఏం కష్టపడడం వాడికి ఇష్టం లేదు. సో ఒక సాఫ్రాన్ క్లాత్ వేసుకు సన్యాసి వేషం వేసేసుకుంటాడు, మంచి ఒక జపమాల పట్టుకుంటాడు, కూర్చుంటాడు. ఇంకా కూర్చొని సన్యాసి వేషం వేసుకొని ఇంకా నానా కష్టాలు పడుతూ ఉంటాడు. ఆ సన్యాసి లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వాడికి రోజు తిండి దొరుకుతూ ఉంటుంది, కానీ అది డేంజరస్. ఏమైతుంది? అలా తిండి దొరుకుతూ ఉంటుంది. కొందరు మనీ కూడా ఆఫర్ చేస్తారు పాపం వాళ్ళకి. ఈ అమాయకులు ఉంటారు కొందరు, మనీ ఆఫర్ చేస్తారు, మోసపోతారు. తర్వాత ఏమైతుంది? ఆ సన్యాసి పోయి జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఎవడో ఒకటి చూస్తాడు మంచోడు, వాడు ఏం చేస్తాడు? తీసుకెళ్లి జైల్లో పెడతాడు. సో దానివల్ల అలాంటి డేంజరస్ పనులు చేయకూడదు. అది చాలా డేంజరస్. అదే చెప్తున్నాడు కృష్ణ, నువ్వు నీ ధర్మం పాటించు, నువ్వు వెళ్ళి వేరే ధర్మాన్ని పాటించడం అంటే అది వెరీ డేంజరస్. యశ్వంత్ మంచి కూర్చోనా, నువ్వు గీతలు గీయొద్దు, దట్ ఈస్ బ్యాడ్. ఓకే. ఒక టీచర్ ఉందనుకో సపోజ్, ఆమె 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 డ్యూటీ చేయాలి. టీచర్ అంటే మీ క్లాస్లో టీచర్లు ఉంటారు కదా, ఆమె డ్యూటీ ఆమె చేయాలి అంతే. టీచింగ్ చేయాలి చక్కగా కిడ్స్కి, అన్ని మంచిగా చెప్పడము. ఇంకో అటు పక్కకి ఏం చేయాలి? స్పిరిచువల్గా కూడా ఆమె గ్రో అవ్వాలి. స్పిరిచువల్గా అంటే ఇటు పక్కన టీచింగ్ చేయాలి, ఇంకో పక్కన ఆమె ఏం చేయాలి అనేది చూసుకోవాలి. అంటే స్పిరిచువల్గా ఎలా గ్రో అవ్వాలి అనేది చూసుకోవాలి. అది మంచిది, దట్ ఈస్ కరెక్ట్ వే. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం విశ్వామిత్ర తీసుకుందాము. విశ్వామిత్ర ఏం చేశాడు? ఆయన ఒక బ్రాహ్మణ్స్ చూస్తాడు అనమాట. కొందరిని వాళ్ళ పవర్స్ చూస్తాడు. వాళ్ళు అంటే ఎంత వాళ్ళ పవర్స్ యూజ్ చేసి ఏమేం చేశారు అవన్నీ చూస్తాడు అనమాట. ఆయన ఒకసారి కొన్ని సంఘటనలలో చూస్తాడు. చూసి అప్ప క్షత్రియ కంటే బ్రాహ్మణ్ ఇస్ మోర్ గ్రేట్ అని అప్పుడు ఆయన అనుకొని ఏం చేస్తాడు? ఇంకా బ్రాహ్మణ్ లాగా టర్న్ అవ్వడానికి ఆయన ఇంకా కూర్చొని ఇంకా తపస్సు చేస్తాడు అనమాట. చాలా సీరియస్ గా ఎన్నో ఏండ్లు తపస్సు చేస్తాడు. ఆమెతోటి సంసారం చేసి పిల్లని కనేస్తాడు.
అదేదో సినిమా కూడా తీశారు కదా ఆ మధ్యన, శాకుంతల, కదా. సో శాకుంతల దుష్యంతులది అనమాట, అదొక స్టోరీ, వేరే స్టోరీ. సో శకుంతలని అంటారు. అట్లా అంటే ఆయన 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 బ్రాహ్మణ్లాగా ఉండలేకపోయాడు కదా. బ్రాహ్మణ్ అంటే ఇంకా అంటే ఆ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఇలా చేంజ్ అవ్వరు, మైండ్ చేంజ్ అవ్వదు, చాలా స్ట్రాంగ్ ఉంటారు. కానీ ఆయన ఉండలేకపోయాడు. అంటే అలా నువ్వు ఉండలేవు, తపస్సు చేస్తావు కరెక్టే, కానీ ఎక్కడో ఒక దగ్గర పడిపోతావు మళ్ళా నువ్వు. సో అలా అనమాట. ఇవి మనకు వేదాలు ఎందుకంటే ఒక మెడిసిన్ లాగా అనమాట మనందరికీ. కానీ చాలా మంది వేదాలను తీసిపడే ఇవాళ రేపు ఏం నమ్మేది అట్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి ఇద్దరు పేషెంట్స్ వచ్చారు. పేషెంట్ ఏ, పేషెంట్ బి, ఇద్దరు ఫ్రెండ్సే. సో పేషెంట్ ఏ వాడికి ఏదో డిఫరెంట్ డిసీజ్ ఉంది, వాడికి లివర్ డిసీజో ఏదో ఉంది. ఈ పేషెంట్ బి వాడికి కిడ్నీ డిసీజ్ ఉంది. సో వీళ్ళిద్దరు వెళ్తారు డాక్టర్ దగ్గరికి. వెళ్తే డాక్టర్ ఒకడికేమో లివర్ బాగవ్వడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తాడు, ఒకడికేమో కిడ్నీ బాగవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాడు. అయితే వీళ్ళు ఫర్ ఏ చేంజ్ ఇద్దరు చేంజ్ చేసుకోవచ్చా, నా మెడిసిన్ నువ్వు తీసుకొని నీ మెడిసిన్ నేను తీసుకుంటా అంటే ఏమవుతుంది? చచ్చిపోతారు కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు. నీకు మరణం సంభవించినా కానీ నీది నువ్వే ఫాలో అవ్వాలి. ఇప్పుడు లివర్ వాడికి చాలా ముదిరింది అనుకో, కానీ కూడా వాడు ఆ కిడ్నీ మెడిసిన్స్ తీసుకొని ఏదో చేయొద్దు. కిడ్నీస్ వాడే వాడాలి, లివర్ వాడి మెడిసిన్సే వాడాలి. సో ఈ లివర్ వాడిది ముదిరిపోయి వాడు చచ్చిపోయినా కానీ కూడా లివర్వే వాడాలి అంతే. కిడ్నీస్ది వాడిందనుకో ఇంకా తొందర చచ్చిపోతాడు, ఇంకా ఫాస్ట్ చనిపోయేది ఉంటుంది. సో అందుకోసం ఇవన్నీ వేదాలు కూడా ఒక మెడిసిన్ లాగా అన్నమాట. మన ఎలా ఒక స్టెప్ బై స్టెప్ మనల్ని గోలోకానికన్నా హయ్యర్ ప్లానెట్స్కి వెళ్ళడానికి ఉపయోగపడడానికి ఇవన్నీ వేదిక్ స్క్రిప్చర్స్ అవన్నీ. కానీ చాలా మంది ఇవాళ పాటించట్లేదు. ఎందుకు పాటించట్లేదు అంటే కిచిడి అయిపోయింది, వర్ణం ఏంటో తెలియట్లేదు, ఆశ్రమం ఏంటో తెలియట్లేదు. సో ఈ కలియుగం అంతా గందరగోళం అన్నమాట. అసలు వాడి పర్టికులర్ వర్ణ తెలీదు, చాలా కష్టం వాడి వర్ణం ఏంటో. ఎందుకంటే వాడు ఇప్పుడే సాత్విక్ ఉంటాడు, ఇప్పుడో తమ గుణంలోకి వెళ్ళిపోతాడు, తర్వాత అప్పుడే వాడికి రజస్ గుణంలోకి వెళ్ళిపోతాడు. కొడతా అంటే వెళ్ళి వాడిని చంపుతాడు, అంత కోపం వస్తుంది వాడికి అప్పుడే. ఇంకా అప్పుడే వాడు ఏం చేస్తే తమ గుణంలోకి వెళ్ళిపోతాడు, తాగి పడుకుంటాడు. అట్లా ఏదో డిఫరెంట్ ఉంటాడు అనమాట, మూడ్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. సో అందుకోసం ఈ కలియుగం చాలా డేంజర్. వాడికి అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలీదు. సో ఈ కలియుగంలో ఒకటే ఒక మంత్ర ఏంటి, చాంట్ హరే కృష్ణ అని చెప్పారు. దిస్ ఇస్ ద ఓన్లీ వే టు గెట్ రిలీజ్. ఈ భూమి నుంచి మనం రిలీజ్ అవ్వాలి అంటే చాంట్ హరే కృష్ణ, దట్ ఈస్ ద ఓన్లీ వే అని చెప్పారు. ఈ కలియుగంకి ఇదే మెడిసిన్. ఓన్లీ మెడిసిన్ ఫర్ కలియుగ ఇస్ వాట్? టెల్ మీ. హరే కృష్ణ మహామంత్ర. హరే కృష్ణ మహామంత్రాన్ని చాంటింగ్ చేయాలి అంతే ఈ కలియుగానికి. సో మీకు అందరికి అర్థమయ్యి ఉంటుంది కదా. అందుకే ఏకాదశి రావట్లేదు, మీరు చాంట్ చేయాలి. మీరు ఎందుకు రావట్లేదు? రావాలి. ఏకాదశికి టెంపుల్ కి పోతున్నాం మాతాజీ. ఓకే పర్వాలేదు, టెంపుల్ పైన మంచి. ఓకే, టైం అయిపోయింది. చెప్పండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాదికి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెరీ నైస్ నాన్న, ఆల్ ఆఫ్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే